జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గురువుగారు, బాబు ముఖ కవళికలు చూసి ఒకసారి జాతకం చెప్పండి. అదేం ఉండదమ్మా. పుట్టిన ఘడియలను బట్టి ఎలాంటి జాతకం ఉంటుందో ముఖ కవళికలను బట్టి కూడా అదే జాతకం ఉంటుంది. ఒక మనిషికి 2 జాతకాలు 2 రాతలు ఉండవమ్మా. మా సంతోషం కోసం ఒకసారి చూడండి గురుగారు. సరే, బాబునిలా తీసుకురామ్మా. కూర్చోమ్మా. ఏంటి గురువుగారు, బాబు ముఖ కవళికలు చూడమంటే మీ ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఎనీ ప్రాబ్లం? ఏమైంది గురువుగారు? అదే అర్థం కావడం లేదమ్మా. పిల్లవాడు పుట్టిన గడియలకి ముఖ కవళికలకి అసలు సంబంధం లేదమ్మా. ఏంటి గురువుగారు? అదే అర్థం కావడం లేదమ్మా. ఈ టైము కరెక్టేనా? అంటే ఈ సమయంలోనే అతను పుట్టాడా? అవును గురుగారు, కరెక్ట్గా అదే టైంకి పుట్టాడు. మేమందరం కూడా అక్కడే ఉన్నాము. దగ్గరుండి దీని బిడ్డ జాతకాన్ని మార్చేశాం. మరి ఇలా ఉందేంటి? పుట్టిన గడియల ప్రకారం జాతకం ఎంత ఉత్తమంగా ఉందో ముఖ కవళికలను బట్టి అంత వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంది. అలా ఉండడం ఏంటి గురువుగారు? మాకు చాలా కంగారుగా ఉంది. దానికి ఏమైనా పరిష్కారం ఉందా? మీరు కంగారు పడాల్సిన పనేం లేదమ్మా. ముఖ కవళికలు, చేతి రేఖలను పట్టి చెప్పే జాతకం జీవితం పైన అంత ప్రభావం చూపించదు. పుట్టిన ఘడియలే ముఖ్యం. ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. రేపు ఊయలు వేసి పేరు పెట్టండి. అలాగే గురువుగారు. మంచిది. గురువుగారు, ఒకసారి మా బాబుని దీవించండి. ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది గురువుగారు. గురువుగారు, మంచినీళ్ళు. పర్వాలేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.